దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన దేవుని బిడ్డలందరికీ, ఈ వాక్యం వినే బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. 2024వ సంవత్సరము మనము దేవుని దృష్టిలోను మానవుల దృష్టిలోను దయనుంది మంచివారం అని అనిపించుకునే సంవత్సరంలో జీవిస్తున్నాం కనుక ఈ సంవత్సరం ఆరంభం నుండి కూడా ఒక్కొక్క వ్యక్తి యొక్క సాక్ష్యము దేవుని దృష్టిలో ఏమై ఉంది, తనకు తాను ఏమై ఉన్నాడు, మనుషులందరి దృష్టిలో ఏమై ఉన్నాడు అనే విషయాలను ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం మనుషులందరి మధ్యలో మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు కూడా మనల్ని మెచ్చుకుంటాడు. సరే, మనుషుల దృష్టిలో బాగానే ఉంటాము, వాళ్ళు ఏదో కోప్పడతారనో లేకపోతే ఊరుకోరనో ఏదో ఒక రకంగా బాగానే సత్సంబంధాలు కలిగి ఉంటాం. కానీ దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాం అనే విషయాన్ని అది ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని దృష్టిలో మంచి వారంగా ఉన్నప్పుడు తప్పకుండా మానవుల దృష్టిలో కూడా మంచివారం అయిపోతాం. మానవుల దృష్టిలో మంచివారంగా ఉండి దేవుని దృష్టిలో మంచివారంగా ఉండమంటే కాదు. మానవులు వారికి ఇష్టమైనది అనుసరించకపోతే ద్వేషించవచ్చు కూడా. పేతురుపత్రికలో ఆ మాట ఉంది, అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తనందుకు వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని దూషిస్తున్నారు అని. ఎందుకంటే సపోజ్ వాళ్ళు చూడకూడని దృశ్యం చూశారనుకోండి, సపోజు దేవుని బిడ్డలు సినిమాలు చూడరు, ఆ సినిమాలు చూసిందనుకోండి వాళ్ళతో మనం పోమనుకో, అప్పుడు అబ్బో భక్తిపరులు వచ్చారు అని అట్లా మాట్లాడతారు. అంతేకాదు, నాకు తెలిసిన ఒక సహోదరి హాస్పిటల్లో నర్సు, అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు అడ్మిట్ అయ్యి వాళ్ళు ట్రీట్మెంట్ పొంది బాగైన తర్వాత డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు ఆ డాక్టర్ నర్సుకో పనివారికో ఆయాలకు డబ్బులు ఇవ్వడము, స్వీట్ డబ్బాలు తెచ్చి ఇవ్వడము ఇలాంటివి జరుగుతాయి. ఎవరన్నా డిశ్చార్జ్ అయ్యి ఇయ్యలేదు అంటే ఒక సహోదరి అట్లా ప్రతి తీసుకునేది. ఒక ఆమె దేవుని బిడ్డ ఉంది, వద్దు నేను వాళ్ళే కష్టంలో బాధలో ఉండి ట్రీట్మెంట్ పొందుకుని పోతుంటే నాకెందుకు అని తీసుకోకుండా ఉంటే, ఈ తీసుకునే సహోదరి వచ్చి అడిగిందంట, పలానా ఆమె పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయిందా అని అంటే, అవును నిన్ననే డిశ్చార్జ్ అయింది అంటే, అయ్యో మరి ఏమన్నా ఇచ్చిపోయిందా అని అంటే, లేదు ఏమి ఇయ్యలేదు అని అంటే, అడిగి తీసుకోవాలి కదా, మనం ట్రీట్మెంట్ ఇచ్చినాం కదా, అడిగి తీసుకోవాలా అంటే, నాకు వద్దులే నేను తీసుకోను అట్లా అని అంటే, నీకు వద్దేమో కానీ నాకు కావాలా అని తీసుకొని ఆమెను దులిపిందంట. ఇంకొక సహోదరి ఉంది, స్కూల్లో పనిచేస్తుంది. అయితే ఆ స్కూల్లో పనిచేసి స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, కొంచెం అది గవర్నమెంట్ స్కూల్ కనుక ఫీజులు కట్టలేని వాళ్ళు, పేదవాళ్ళు అందులో చదువుతారు. అయితే ఈ టీచర్ ఏం చేసింది, కొన్ని సాక్సులు తీసుకుపోయి ఆ పిల్లలకి ఇచ్చిందంట. ఇస్తే ఆ టీచర్ పేరు పెట్టి, వాళ్ళని టీచరు చారిటీ చేస్తుంది కదా అని వ్యంగ్యంగా మాట్లాడడం, బనాయించడం, ఎగతాళి చేయడం, నవ్వుకోవడం. దేవుని బిడ్డ, మనుషుల దృష్టిలో మనము ఏదైనా మేలు చేస్తే, ఆతిథ్యం ఇస్తే, డబ్బులు ఇస్తే, ఇంకేమన్నా కొనుక్కపోయి ఇస్తే మనల్ని మెచ్చుకుంటారేమో. ఇయ్యనప్పుడు తిట్టిపోమ్మంటే కూడా పోతారు. కానీ దేవుని దృష్టిలో అది కాదు. దేవుని దృష్టిలో యథార్థంగా, న్యాయంగా, క్రమంగా, పద్ధతిగా బ్రతికేవారు ఎవరున్నా వారిని దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు. అంతేకాదు, దేవుని దృష్టిలో నీతిమంతులైన వారు మనుషుల దృష్టిలో కూడా నీతిగానే బ్రతుకుతారు. ఎందుకంటే దేవుని భయం ఉంటుంది కదా. సరే, దేవునికి స్తోత్రం. అందుకే మనం దేవుని దృష్టిలోనూ మానవుల దృష్టిలోనూ దయనుంది మంచివారం అని అనిపించుకునే సాక్ష్యాన్ని
కలిగిన వారంగా ఉండాలని ఈ సంవత్సరం అంతా ధ్యానిస్తూ వచ్చాము. ఈరోజు మనం ధ్యానించేది లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుతున్నా. నేను చదువుతుంటేనే మీకు టాపిక్ కూడా అర్థమైపోద్ది. కానీ యూదయ దేశపు రాజైన హేరోద్ దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. దేవునికి స్తోత్రం. చదవబడిన ఈ వాక్య భాగంలో భార్యాభర్తల గురించి రాయబడింది. గతంలో యేసు ప్రభు తల్లి అయిన మరియ గురించి, మరి తండ్రిగా పిలువబడ్డ యోసేపు, అంటే తండ్రిగా పిలువబడ్డా అని ఎందుకు చెప్తున్నా అంటే, కన్య మరియ సహజమైన గర్భంగా ధరించింది, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది గనుక యోసేపు మరియలు భార్యాభర్తలుగా ఎంచబడ్డా యేసు ప్రభు జన్మంలో మాత్రము వారిద్దరి కలయిక లేదు అని చెప్పొచ్చు. సరే, ఏదేమైనా వారు భార్యాభర్తలని వాళ్ళిద్దరి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక భార్యాభర్తల గురించి చెప్తున్నా. ఎవరంటే జకర్యా, ఎలిజబెతులు. యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడని, ప్రభు మార్గాన్ని సరళం చేయాలని, ప్రభువుని గురించి ప్రకటించడానికి 6 నెలలు ముందుగానే యోహాను ఈ లోకంలోనికి వచ్చాడు. యోహాను యొక్క తల్లిదండ్రులే జకర్యా, ఎలిజబెతులు. ఈ జకర్యా, ఎలిజబెతుల గురించి చెప్పడానికి ముందు భార్యాభర్తల గురించి కొన్ని మాటలు చెప్తానండి. దేవుని బిడ్డ, ఏ కుటుంబమైనా ఏ వ్యక్తి అయినా బాగుండాలంటే కుటుంబము ఆరంభిస్తున్నప్పుడు భార్యాభర్తలుగా భక్తి, క్రమము, మర్యాద కలిగిన వారుగా ఉంటే వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. బైబిల్ గ్రంథంలో రాయబడ్డ భార్యాభర్తలు కొందరి పేర్లు నేను చెప్తానండి. జకర్యా, ఎలిజబెతులు. ఎల్కానా, హన్నా, లప్పిదోతు, దెబోరా, అబ్రహాము, షారా, అకుల, ప్రిస్కిల్లా, అహష్వరోసు, ఎస్తేరు. అహష్వరోసు అదే మాదీయ పారసీక రాజే అయినా ఎస్తేరు తన జనాంగం కొరకు మొరపెట్టినప్పుడు అహష్వరోసు దగ్గరికి పోయి మనవి చేసినప్పుడు ఆయన వినిపించుకున్నాడు. గనక భార్యాభర్తలంటే మరి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మంచి నీతిమంతులనే పేరు పొందిన వారై ఉండాలి. అమ్రాము, యోకెబేదు, ఇస్సాకు, రిబెకా, ఫిలిప్పు భార్య. వీళ్ళది అపోస్తల కార్యం 17లో ఉంది. ఫిలిప్పు భార్య. 17 కాదు, అపోస్తల కార్యం 21 అనుకుంటా. ఫిలిప్ ఏమో 7గురిలో ఒకడు. కానీ ఆయన ఎంతసేపు సమరయ, కైసరయ, అరణ్యము, అష్డోదు ఈ విధంగా ప్రాంతాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఫిలిప్పు 4 బిడ్డలను పెంచింది కదా. ఆ 4 బిడ్డలను పెంచినప్పుడు ఇంటి పట్టున ఉండడని కొన్నిసార్లు గురుగొచ్చు. ఎందుకంటే నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, ఆమె నన్ను అక్క అని పిలుస్తుంది. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం, ఒక 30 ఏళ్ళ క్రితం ఆమె నాకు చెప్పిన మాట, అక్క ఏం లాభం అక్క, డ్యూటీ నుంచి రాగానే సంచి భుజానికి తగిలిస్తాడు. అంటే సంచి అంటే బైబిల్ బ్యాగ్ అన్నట్టు. ఇక పోతూనే ఉంటాడు, నీళ్లు పట్టడు, నాకేం సహాయం చేయడు. నేనన్నా, అరే నీళ్లు పట్టకపోతే కంప్లైంట్ ఆరా? ఎంతోమంది భార్యాభర్తలు కలిసి ఉండరు. కొంతమందికి ఆడపిల్లల షోకు ఉంటుంది, కొంతమందికి త్రాగే అలవాటు ఉంటుంది, కొంతమందికి సినిమాలు చూసే అలవాటు ఉంటుంది, కొంతమందికి స్నేహితులతో గడిపే అలవాటు ఉంటుంది. అట్లాంటివన్నీ భార్యలకు ఇష్టం ఉండదు కదా. ఉట్టి బైబిల్ పట్టుకొని మీటింగ్ పోతున్నంటే సంతోషపడాల్సిందే కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు అని నేను అన్నా. అంటే నేను ఎందుకంటున్నా అంటే ఫిలిప్పు భార్య కూడా
భక్తి పరులే. నేను ఫిలిప్పు భార్య గురించి చెప్పాను కదా, అపోస్తల కార్యం 21వ అధ్యాయంలో ఉంటుంది ఆ ఇన్సిడెంట్. మీరు తర్వాత చదువుకోవచ్చు. సరే దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా నేను ఇప్పుడు చదివిన భార్య భర్తలు జకర్యా ఎలిజబెత్ వాళ్ళు కూడా భక్తి పరులు. వాళ్ళ గుణ లక్షణాలు మనం ఇప్పుడు ధ్యానిస్తున్నామండి. వారి సాక్ష్యం ఏంటి, వారి జీవితం ఏంటి, వారి బ్రతికేంటి, అవి మనం ధ్యానించబోతున్నాం. యూదయ దేశపు రాజైన హేరోద్ దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. జకర్యా యాజక కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. అసలు యాజకత్వం ఆరంభమైందే అహరోన్ దగ్గర నుంచి కదా అండి. దేవుడు మోషేకు చెప్తాడు, ఇశ్రాయేళ్ల కొరకు అహరోను కుమారులను యాజకత్వం కొరకు ప్రతిష్ఠ చేయమంటాడు. వారికి యాజక ధర్మము, యాజకత్వ పనులు చేస్తున్నప్పుడు వారికి ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ఉండాలని ఆ వస్త్రాల గురించి కూడా చెప్తాడు. దేవుని బిడ్డ, యాజక కుటుంబం అంటే చాలా ప్రత్యేకమైన కుటుంబం అండి. లోకమాలిన్యం అంటకుండా పవిత్రంగా కాపాడుకుంటారు. వ్రతము చేయబడ్డళ్ళు ఏ విధంగా తమ వ్రతాన్ని కాపాడుకుంటారో యాజక కుటుంబం కూడా అపవిత్రమైనది ముట్టొద్దు, మత్తు పదార్థాలు సేవించొద్దు, ఎల్లప్పుడూ దేవుని పనిలోనే ఈ సేవ అయ్యందే పని కలిగి ఉండాలి. గనక జకర్యా ఎలిజబెతులు యాజక కుటుంబానికి చెందిన వారు. దేవుని బిడ్డ, ఈ లోకంలో దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వారు చాలా ప్రత్యేకమైన జీవితం జీవించాలండి. లోకమాలిన్యం అంటించుకోకూడదు. లోకంలో ఉన్నవారు అబ్బా పగ, కక్ష, కోపము, ద్వేషము సాధిస్తారు. అవన్నీ దేవుని బిడ్డలకు ఉండకూడదు. పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, వేషధారణను, అసూయను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండాల. రక్షణలో ఎదగడానికి వాక్యం అనే పాలన అపేక్షించాలా అని చెప్తాడు. గనక దేవుని బిడ్డ, కొత్తగా జన్మించిన శిశువుకు పగ, కక్ష, కోపం ఉంటుందండి. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని పేతురు ప్రభువుని అడిగితే, చిన్న బిడ్డలను ఒకరు నిలబెట్టి ఇలాంటి వారిదే పరలోక రాజ్యము, పరలోక రాజ్యంలో ఇలాంటి వాళ్ళే గొప్ప వాళ్ళు అని చెప్పిండు. ఎందుకు? వాళ్ళు పగ పెట్టుకోరండి, కక్ష కోపాలు పెట్టుకోరు. ఇప్పుడే కొట్లాడతారు, ఈ పెన్సిల్ నాది, ఈ రబ్బర్ నాది, ఈ పుస్తకం నాది అని, ఈ బొమ్మ నాది అని. కానీ ఇమ్మీడియట్గా ఇద్దరు చెరొక దిక్కుపోయి తల్లిదండ్రులకు చెప్పుకుంటారు. తల్లులు వచ్చి గొడవ పడుతుంటే ఈ పిల్లలు మళ్ళా భుజాల మీద చేసుకొని వెళ్ళిపోతారంటే సమస్యలు రావని కాదు, గొడవలు రావని కాదు, కలహాలు రావని కాదు, భేదాభిప్రాయాలు ఉండవని కాదు, వస్తాయి. కానీ అన్నీ అప్పుడే మర్చిపోవాలి. మనం అప్పుడే మర్చిపోవాలి, వెంటనే మర్చిపోవాలి. గనక దేవుని బిడ్డ, యాజక కుటుంబము అన్నింట్లో మాదిరిగా ఉండాలండి. జకర్యా ఎలిజబెతులు యాజక కుటుంబం. అది యాజకత్వము వారి పని. అంటే మనం కాదు కదా యాజకులం అంటారా? అదే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. అంధకారము అని నేను చెప్పినా కానీ చీకటి అని కూడా రాసి ఉంటుంది కొన్ని స్థలాల్లో, కొన్ని ప్రాచీన ప్రతుల్లో. చీకటి నుండి వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మనం ఎవరమండి ఇప్పుడు? ఒకప్పుడు అహరోను కుటుంబము, జకర్యా కుటుంబము, అబీయా తరగతి వాళ్ళు, లేవి వంశంలో ఉన్నవారు యాజకత్వం చేశారేమో కానీ మరి ఇప్పుడు చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చి రక్షించిన యేసయ్యను గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు యాజక కుటుంబానికి చెందిన వాళ్ళే. గనక దేవునికి స్తోత్రం. జకర్యా ఎలిజబెతులు యాజక కుటుంబానికి చెందినవారు. అంతేకాదు వారికి ఉన్న మరొక మంచి లక్షణము, వీరిద్దరూ ప్రభు యొక్క
సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవచ్చు. సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకునే వ్యక్తులు ఏమండి? భర్తనేమో భార్య గురించి, భార్య ఏమో భర్త గురించి కంప్లైంట్స్ చెప్పుకుంటుర్రా? లేదు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలను న్యాయ విధులను పాటిస్తూ నిరపరాధులుగా నడుచుకునే వ్యక్తులు. దేవుని బిడ్డ, నీకు మంచి సాక్ష్యం కావాలంటే దేవుని ఆజ్ఞలకు గైకొంటూ నిరపరాధులుగా నడుచుకోవాలి. నీవు ఏ విధంగా నడుచుకుంటున్నావు జీవితాన్ని? నడుతును ప్రభువుతోనెప్పుడు, అంధకార చీకటులు క్రమ్మినా, అలలు పైకి ఎగిరి వచ్చిన, అంధకార చీకటులు కలిగిన అలలు పైకి ఎగిరి వచ్చిన నేను మాత్రం ప్రభువుతో నడుస్తా. దేవుని బిడ్డ, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? జకర్యా గ్రంథంలో ఉంది. నడుస్తారా అండి? సమ్మతి కావాలి కదండి. నేను ఇప్పుడు సెకండ్రాబాద్ పోదాము అన్నాను అనుకో, లేకపోతే వైజాగ్ పోదాము అన్నాను అనుకో, ఢిల్లీకి పోయేటోళ్ళు కలుస్తారా నాకు? వైజాగ్ పోయేటోళ్ళే కలుస్తారు. సినిమాకి పోయేటోళ్ళు కలుస్తారండి. గుడికి పోయేటోళ్ళే కలుసుకుంటారు. గనుక వీరు ప్రభువుతో నడిచిన వారన్నట్టు. దేవుని బిడ్డ, నీవు దేవునితో నడుస్తున్నావా? దేవుని ఆజ్ఞలను న్యాయ విధులను గైకుంటున్నావా? లేకపోతే ఏదో ఒక్కరోజు నడిచి ఊకుంటున్నావా? అనొక దేవునితో కూడా నడిచినవాడు ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు. ఆయన కుటుంబం లేదేమోలే, అవునా? బైబిల్ అట్లా లేదే. 65 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన కుమార్తెలను కంటూ కుటుంబాన్ని కలిగుండి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అంటే ఆయన ప్రాయం 365 సంవత్సరాలు. దేవుని బిడ్డ, దేవునితో నడిచినవాడు హనోకు, దేవునితో నడిచినవాడు నోవహు. దేవునితో నడుస్తున్నామా? గృహంలో 5 ఉంటే 3కి విరుద్ధంగా ఇద్దరికి విరుద్ధంగా 3 ఉంటారు. అంటే దేవుడేమన్నా విరోధం పెట్టడానికి వచ్చిండా? అంటే దేవుని మార్గంలో ఒకరిద్దరు ఉంటే మిగిలిన వాళ్ళు ఆపోజిట్ అయిపోతారు అన్నట్టు అర్థం. దేవుని బిడ్డ, ఏక మనసుతో ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను అనుసరించాలండి. అప్పుడే ఆ కుటుంబం దీవించబడుతుంది. వీరిద్దరు అని రాయబడి ఉంది. జకర్యా, ఎలిజబెతులు యాజక కుటుంబానికి చెందినవారు, ప్రత్యేకింపబడినవారు, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడిచేవారు. అయిన తర్వాత దేవుని దృష్టికి నీతిమంతులు అయి ఉండేది. దేవుని బిడ్డ, దేవుని దృష్టికి నీతిమంతులం కావాలండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చారు. ఎందుకు తెలుసా? వారు దేవుని దృష్టికి అపరాధులుగా ఎంచబడ్డారు. వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతకలేదు. అందుకే దేవుని వాక్యము న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో తీసి చదువుతానండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. వారిని అంటే ఎవరిని? ఇశ్రాయేలీయులను. ఎందుకు? యెహోవా దృష్టికి దోషులైనరట వాళ్ళు. దేవుని బిడ్డ, దేవుని దృష్టికి ఎలాగ ఉన్నావు నువ్వు? జకర్యా, ఎలిజబెతులు వీరిద్దరు దేవుని సకల విధమైన ఆజ్ఞలను గైకొన్నట్టు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడ్డారు. దేవుని బిడ్డ, దేవుని దృష్టికి నీతిగా మనం బ్రతకాలి. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిగా ఉన్నామో మనము?
లేకపోతే నీతిని పక్కకు పెట్టేసినామా? యోబు అంటాడు, నేను నీతిని వస్త్రముగా ధరించిన నేను గనక నీతి కూడా నన్నే ధరించుకుంది అంటాడు. అంటే నీతికి ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పాలంటే యోబునే చెప్పాలి. యోబు నీతిని వస్త్రముగా ధరించిండట. దేవుని బిడ్డ, నీతిగా బ్రతుకుతున్నామా? సమస్తమైన కల్మషముతో దుర్నీతితో బ్రతుకుతున్నామా? దుర్నీతిగా బ్రతుకుతూ సత్యమును అడ్డగించే వారి మీద దేవుని కోపము మండుతుందట. దేవుని బిడ్డ, నీతిగా బ్రతుకుతున్నావా? జకర్యా ఎలిజబెతులు నీతిమంతులు అయిన తర్వాత 13వ వచనం, మొదటి అధ్యాయం 13వ వచనం, యెహోవా దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అంటే జకర్యా ప్రార్థనాపరుడు. అబ్బో, సంతానం లేకపోతే దేవుని సన్నిధిలో ఏడ్చేది స్త్రీలే. ప్రభువా, నాకు నింద తొలగించు నాయన, ఈ గుడ్రాలనే నింద నాకు తొలగించు ప్రభా. ఎల్కానా అన్న ఇద్దరు పోయినరు షిలోహుకు బలి అర్పించడానికి. కానీ హన్న ఆ ఉత్సవంలోకి వెళ్ళే సమూహంతో కలిసి కూర్చుండలేకపోయింది. దేవుని సన్నిధిలోనికి వచ్చి హృదయాన్ని కుమ్మరించుకుంటుంది, ప్రభువా నాకు ఒక్క మగపిల్లోని ఇయ్యవా నాయన, నీకే సమర్పిస్తా అని. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థించే దేవుని బిడ్డవేనా? ప్రార్థించే దేవుని బిడ్డగా నీవు ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. జకర్యా ప్రార్థన ఆలకించిన దేవుడు, అన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు. పేతురు చెరసాల్లో ఉంటే సంఘము ఆసక్తితో ప్రార్థిస్తే దేవుడు ప్రార్థన విన్నాడు. నినవే పట్టణస్థుల ప్రార్థన విన్నాడు. యూదా జనాంగం యొక్క ప్రార్థన, ఎస్తేరు మొర్దెకాయి ప్రార్థన దేవుడు విన్నాడు. నెహెమ్యా, ఎజ్రా యెరూషలేం దేవాలయం పాడైపోతే దాని కొరకు మొరపెడితే దేవుడు వారి మొర విన్నాడు. దేవుని బిడ్డ, ఇశ్రాయేలీయులు వెట్టి చాకిరిని బట్టి మొరపెడితే దేవుడు వారి మొర విని వారి కొరకు మోషేను నాయకునిగా పంపించాడండి, మోషే అహరోనులను. గనక ప్రార్థన చేస్తున్నావా దేవుని బిడ్డ? నీకు ఏ కొరతున్నా ఏ కోరికున్నా తీర్చేది ఎవరో తెలుసా? ప్రభువు మాత్రమే. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అంతేకాదు, ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయంలో 16వ వచనంలో యోహాను పరిశుద్ధాత్మ పూర్ణుడు, 41వ వచనంలో ఎలిజబెతు పరిశుద్ధాత్మ పూర్ణురాలు, 67వ వచనంలో జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడు. అంటే మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను, ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై బిగ్గరగా ఇట్లా నేను. దేవుని బిడ్డ, జకర్యా, ఎలిజబెతు, యోహాను ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు పరిశుద్ధాత్మ పూర్ణులండి వాళ్ళు. దేవుని బిడ్డ, ఆత్మపూర్ణులమై ఉండాలి. ఈ జకర్యా, ఎలిజబెతులు పరిశుద్ధాత్మ పూర్ణులు. అంతేకాదు, నేను కొంచెం క్లుప్తపరిచి కూడా చెప్తున్నా. 3 నెలలు యేసు తల్లి అయిన మరియా గబ్రియేల్ దూత వచ్చి చెప్పగానే కొండసీమలో కొండ చర్యల్లో ఉన్న జకర్యా ఎలిజబెత్ ఇంటికి పోయిందండి. ఎందుకు? కన్యక గర్భం ధరించిందంటే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళు రువ్వుతారు కదా, రాళ్ళు రువ్వి ఎక్కడ చంపుతారో అని, అందరూ సూటిపోటి మాటలు అంటారని 3 నెలలు పొయ్యి జకర్యా ఎలిజబెత్ల ఇంట్లో ఉన్నది. అంటే 3 నెలలు ఒక వ్యక్తిని ఉంచుకుంటారండి ఎవరన్నా? ఉంచుకుంటే ధన్యులే, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆతిథ్యం చేయటం అర్వకుడి, కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిండ్రు. కరువు కాలమంతా ఏలియాకు సారేపతు విధవరాలు ఆతిథ్యం ఇచ్చింది. ఎలీషాకు షూనేమీరాలు ఆతిథ్యం ఇచ్చింది. పౌలు భక్తునికి లూదియా ఆతిథ్యం ఇచ్చింది. దేవుని బిడ్డ, ఆతిథ్యం చేయటం అర్వకుడి. 3 నెలలు జకర్యా ఎలిజబెతులు మరియకు ఆతిథ్యం ఇచ్చి ఇంట్లో ఉంచుకున్నారు.
మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందినవు, నువ్వు గర్భం ధరించి యేసు ప్రభువును కనబోతున్నావు, ఆయన లోకరక్షకుడైపోతుండు అని చెప్పినప్పుడు, అమ్మో లోకరక్షక సంగతి పక్కకు పెట్టు, కానీ ఈ ప్రజలు నన్ను బ్రతకనిస్తారా? తల ఒక రాయి తీసి రుబ్బుతారు కదా, ఎట్లా చేయాలో, ఈ మనుషులకు నేను కనబడకుండా ఎట్లుండాలా? పారిపోయింది. ఆ కష్ట సమయంలో 3 నెలలు జకర్యా ఎలిజబెత్లు ఆతిథ్యం ఇచ్చారండి. అంతేకాదు 7th పాయింట్ చెప్తున్నా. మొదటిది, యాజక కుటుంబము ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడిచేవారు, దేవుని దృష్టికి నీతిమంతులు, ప్రార్థన చేసేవారు, పరిశుద్ధాత్మ పూర్ణులు, మరియను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చారు 3 నెలలు. అంతేకాదు దేవదూత వచ్చి మరియకు చెప్పగానే మరియకు గుర్తొచ్చింది ఎవరో తెలుసా అండి? జకర్యా ఎలిజబెత్లే గుర్తొచ్చారు. నీ కష్ట సమయంలో నీకు ఎవరైనా గుర్తు రావాలా? వాళ్ళు ప్రేమించేటోళ్ళు అయితే గుర్తొస్తారు, వాళ్ళు ఆతిథ్యం ఇచ్చేటోళ్ళు అయితే గుర్తొస్తారు, వాళ్ళు సహాయం చేసేటోళ్ళు అయితే గుర్తొస్తారు. కొంతమంది సహాయం కోరిపోతే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు కదండి. అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, బంధువులు లేరు, ఇరుగు పొరుగు వారు లేదు, తెలిసిన వాళ్ళు లేదు. అవసరత కోరిపోతే ఏదీ లేదండి. నీ స్థితి బాగుంటే నీకు అందరు బంధువులే. చక్కగా తెలుగు సామెత, బెల్లం ఉంటే బెల్లం ఉన్నంతసేపు ఈగలు ఉంటాయట, బెల్లం లేకపోతే అక్కడ ఈగలు ఉండవు, చీమలు కూడా ఉండవు, ఎవరికి పనికిరావు నువ్వు. కనుక దేవునికి స్తోత్రం. కష్ట సమయంలో మరియకు గుర్తొచ్చింది జకర్యా ఎలిజబెత్లు. దేవుని బిడ్డ, ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే ఆ కుటుంబము మంచి సాక్ష్యం కలిగి ఉందని నేను చెప్తూ ఉన్నా. నిన్ను నీవు ప్రత్యేకపరచుకోవాలి యాజక కుటుంబంలాగా, ప్రభు ఇచ్చిన సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకోవాలా, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండాలా. 4 ప్రార్థన చేసేవారు, 5 పరిశుద్ధాత్మ పూర్ణులు, 6 మరియను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చారు, 7 కష్ట సమయంలో గుర్తొచ్చే వ్యక్తులు జకర్యా ఎలిజబెత్లు. దేవుని బిడ్డ, నీ కష్ట సమయంలో నేను ఒక యవన కుమారుడు స్టేట్స్కి వస్తుంటే మన ప్రేయర్ సెల్లులనే ఒకరికి చెప్పిన, ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు నాకు చెప్పినారు, ఆంటీ నువ్వు ఎప్పుడు అమెరికాకు పోయి వస్తావు కదా, మరి మా బాబు చదువుకోవడానికి వెళ్తుండు, ఎక్కడ ఉండాలా, ఎక్కడ దిగాలా, ఎట్లా ఏంది ఏమీ తెలియదు అంటే నేను ఫోన్ చేసి మన ప్రేయర్ సెల్లులోనే ఒకరికి చెప్పాను. వారు చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి తీసుకెళ్ళి బస్సు ఎక్కించి చేస్తారండి ఎవరన్నా? అమ్మో నాకు డ్యూటీ ఉంటుందండి, నేను ఉండా ఇంట్లో. దేవుని బిడ్డ, నేను మిమ్మల్ని ఎవరినేమంటలేను. థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా కృతజ్ఞత కొరకు నేను ఈ పేరు ఎత్తుకొని చెప్తున్నా అంతే. రహస్యంగా చేసే ఇట్లాంటి మంచి కార్యాలకు దేవుడే ప్రతిఫలం ఇస్తాడండి, దేవుడే బహుమానం ఇస్తాడు. దేవుని బిడ్డ, పొందినోళ్ళు మర్చిపోవచ్చునేమో. గాడ్ గివ్స్ ఫర్గివ్స్ అంట, మ్యాన్ గెట్స్ ఫర్గెట్స్ అంట. పొందుకొని మర్చిపోతాడు అన్నట్టు. దేవుని బిడ్డ, జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. అంత్యకాలంలో అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వచ్చును. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, స్వార్థపరులు, బింకంలాడవారు, కృతజ్ఞత లేనివారు, తల్లిదండ్రులకు అవిధేయులు అని జాబితా ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చాను. కృతజ్ఞత లేనివారు అపాయకరమైన దినాల్లో ఉంటారట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, దేవుని బిడ్డలమైన మనము జకర్యా ఎలిజబెత్ల సాక్ష్యం ఎంత బాగుందో చూడండి. జకర్యా ఎలిజబెత్ల సాక్ష్యం, వృద్ధాప్యము
వృద్ధాప్యంలో ఉన్న ఇంటికి థర్డ్ పర్సన్ వచ్చింది మరియా. 3 నెలలు ఉంచుకున్నారు. మళ్ళీ దేవుడు యోహానుకు పెట్టుమన్న పేరు వచ్చిన వాళ్ళందరూ తలా ఒక పేరు చెప్పినా ఎలిజబెత్ యోహాన్ అనే చెప్పింది, జకరియా పలకదెమ్మని యోహాన్ అని రాశాడు. అంటే దేవుడు చెప్పిన దానికి తూచా తప్పకుండా లోబడే మనస్తత్వం ఉంది వాళ్ళకు. దేవుని బిడ్డగా మంచి సాక్ష్యం పొందాలంటే తూచా తప్పకుండా దేవుని మాటలు వినాలా. ఆరంభంలో నిన్ను చెడ్డదాన్ని అనొచ్చునేమో కానీ రోజులు గడిచే కొద్దీ సత్యము బహు దూరంగా లోతుకుంటుంది కదా. ఆ దూరంగా లోతుగా ఉన్నది కొంచెం ఆలస్యంగా తెలుస్తుంది. అప్పుడే ఆతిథ్యం ఇచ్చి, అప్పుడే అన్నం పెట్టి, అప్పుడే నీ గురించి 10 మందికి ప్రచారం చేస్తే అట్లాటోళ్ళను మెచ్చుకోవచ్చా? దేవుని బిడ్డలమైన మనం మంచి సాక్ష్యాలను కలిగి ఉందాం, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుందాం. అటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఇయర్ ఎండింగ్కి వచ్చాము ప్రభా. ఈ సంవత్సరం అంతా మాకు ఈ టాపిక్ ఇచ్చావు నాయన. మంచి పేరు, మంచి సాక్ష్యం పొందుకునే సుగంధ తైలం కంటే మంచి పేరు మేలాటండి. గొప్ప ఐశ్వర్యం కంటే కూడా మంచి పేరే మేలాట. ఏ పేరు కలిగి ఉన్నాం? మంచి సాక్ష్యం ఉంటే మంచి పేరు వస్తుంది. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే అప్పుడు మనకు మంచి పేరు వస్తుంది. దయనుంది మంచివాడవ అనిపించుకుంటావని సామెతలు 3లో ఉంది. గనుక మంచి సాక్ష్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. దేవుడి యొక్క కృతజ్ఞత సమయంలో మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. 103వ కీర్తన వాగ్దాన వచనం చదువుతాండి. 6వ వచనం. 103వ కీర్తన 6వ వచనం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడ వారికి అందరికీ న్యాయము తీర్చును. నీతి క్రియలు జరిగించుచు బాధింపబడే వారికి న్యాయం తీర్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. జకరియా ఎలిజబెత్ల సాక్ష్యము మేము ఈరోజు ధ్యానించుకున్నాము నాయన. వారు ఎంత మంచి పేరు మీ దృష్టిలో తెచ్చుకున్నారు ప్రభు. ఎంత మంచి కుటుంబంగా వెలుగొందారు నాయన. ఈరోజు మాకు వినిపించిన ఈ మంచి వాక్యం కొరకు వందనాలు. మేము కూడా ఈ లోకంలో మంచి సాక్ష్యాన్ని పొందుకోవడానికి, తగిన ప్రవర్తన కలిగి జీవించడానికి సహాయం చేయి. యేసయ్య మినిస్ట్రీస్ని దీవించు ప్రభా. జాయిన్ అయిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మరి రేపటి రోజు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, కృతజ్ఞత తండ్రి తెలియజేసుకునే ఆ దినోత్సవము బిడ్డలందరూ సంతోషించి ఆనందించడానికి కృప చూపమని, వారి వారి కుటుంబాలను క్షేమంగా, ఆరోగ్యంగా, దీర్ఘాయుష్నిచ్చి కాపాడమని, దీవించమని, సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్.